ఒక రోజు ఇంటి వెనుక ఉన్న పూలకుండి పక్కన చిన్నగా కదులుతున్న ఓ జీవి ఒక మహిళ దృష్టిని ఆకర్షించింది. కాసేపు ఆలోచించిన తర్వాత ఆమె వంగి దానిని చేతిలోకి తీసుకుంది. వేలతో మెల్లగా తుడిచి ఇంట్లోకి తీసుకెళ్లింది. దానికి గోరువెచ్చని స్నానం చేయించి ఒక సిరింజ్ తీసుకుని చాలా జాగ్రత్తగా పాలు పట్టించడానికి ప్రయత్నించింది. చిన్నది ఎంతో ఆకలిగా ఉన్నట్టుంది. తొందరగా తాగి పొట్ట నిండుగా ఉబ్బిపోయింది. తర్వాత తువాలు పత్తితో ఒక చిన్న గూడు తయారు చేసి అందులో పడుకోబెట్టింది. ఆ రాత్రి అది ప్రశాంతంగా నిద్రపోయింది. కానీ మరుసటి రాత్రి పరిస్థితి మారిపోయింది. చిన్న జీవి ఏడుపుతో ఆమె నిద్ర లేచింది. మళ్ళీ పాలు పట్టించింది. అయినా అది నిద్రపోవడానికి ఒప్పుకోలేదు. అప్పుడు మొదటిసారి ఆమె నిజంగా ఆలోచించింది. నేను ఇంటికి తీసుకొచ్చింది అసలు ఏ జంతువో. మరుసటి ఉదయం పాలు ఇస్తూ జాగ్రత్తగా గమనించింది. కొంచెం ఉడతలా కనిపిస్తోంది, కానీ ముఖం చూస్తే ఎలుకను కూడా గుర్తు చేస్తోంది. రోజులు గడుస్తుండగా చిన్న జీవి శరీరంపై తెల్లని మృదువైన రోమాలు పెరగడం ప్రారంభించాయి. చెవులు పొడవయ్యాయి. కాళ్లు కూడా స్పష్టంగా కనిపించసాగాయి. అప్పుడు ఆమె మనసులో ఉన్న భయం నెమ్మదిగా తగ్గింది. అది అసలు ఒక చిన్న తెల్లకుందేలు పిల్ల. అప్పుడు మాత్రమే ఆమెకు ఒక విషయం అర్థమైంది. మొదట్లో అది రాత్రంతా ఏడవడానికి కారణం ఆకలి మాత్రమే కాదు, బహుశా తన అమ్మని వెతుకుతుండి ఉండొచ్చు.